హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర 'పుష్ప 2' సినిమా ఓహ్, ప్రదర్శన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవటం, కొంతమందికి గాయాలు కావటం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రేక్షకులు సినిమా కోసం, మొదటి రోజు సినిమా కోసం ఎగబడతారు. అదే క్రమంలో సినిమా హీరో కూడా అల్లు అర్జున్ అదే సమయంలో సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. వచ్చినటువంటి ప్రేక్షకులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట జరగకుండా, ప్రాణాపాయం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత థియేటర్ యాజమాన్యానికి, అదేవిధంగా పోలీసులు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వహించినటువంటి థియేటర్ యాజమాన్యం మీద నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కింద కేసులు నమోదు చేయాలి. ఇది హత్యా నేరం కింద వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు అమాయకుల ప్రాణాలని బలికొన్నట్టు. హైదరాబాదు దిల్సుఖ్ నగర్ చెందినటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి తన సతీమణి రేవతి, అదేవిధంగా ఇద్దరు పిల్లలు శ్రీతేజ, కుమార్తె శాన్విత, వీళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళారు. ఇప్పుడు అదే సమయంలో షో ప్రారంభానికి ముందే అల్లు అర్జున్ వస్తున్నారు అనేటువంటి దాని మీద అల్లు అర్జున్ని చూడటానికి ప్రేక్షకులందరూ ఎగబడటం, దీంతో ఊపిరాడనటువంటి పరిస్థితుల్లో రేవతి, 35 ఏళ్ల రేవతి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళ కుమారుడు శ్రీతేజ కూడా పరిస్థితి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ పిల్లగాడు అపస్మార స్థితిలోకి వెళ్ళాడు. ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నిర్లక్ష్యానికి ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ వైపు నుంచి, అదేవిధంగా థియేటర్ యాజమాన్యం వైపు నుంచి కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదే క్రమంలో 'పుష్ప 2'కి సంబంధించినటువంటి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇష్టారీతిన రేట్లు పెంచి టిక్కెట్ల అమ్మకానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఒక సినిమాని మొదటి రోజు, మొదటి షో చూడాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు? ఫ్యాన్స్ అంటే తమ సొంత వ్యక్తులకే ఈ రోజున అత్యధికంగా రేట్లకు అమ్మి మనం సినిమాకి సంబంధించినటువంటి సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని, ఇది పూర్తిగా వ్యాపార దృక్పథంతో ఆలోచనలు చేసేటువంటి అంశం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు కూడా 800, 1000 రూపాయలకి టికెట్లు అమ్ముకునేటానికి అనుమతులు ఇస్తున్నారు అని అంటే, ఇక ఏముంది, వాళ్ళ సినిమా తీసినటువంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు వారం 10 రోజుల్లోనే వచ్చేటువంటి విధంగా, దోచిపెట్టేటువంటి విధంగా, ఇది ఒక రకమైనటువంటి జోదంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఫ్యాన్స్లో కొంత ఎమోషన్ ఉంటుంది. మన హీరోకి సంబంధించినటువంటి సినిమా మొదటి రోజే చూడాలి అనేటువంటి విధంగా, అలాంటి ఆ ఎమోషన్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని దాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం. 'పుష్ప 2' వీళ్ళ టార్గెట్ ఏంది? 2000 కోట్లు ఈ సినిమా వసూలు చేయాలని. దీనికి ముందే, సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్ కింద 1060 కోట్ల రూపాయలేమో అడ్వాన్స్ బుకింగ్లు అయ్యాయట. మొత్తం 2000 కోట్ల రూపాయలు వసూలు చేయాలని. ఈ విధమైనటువంటి ధోరణి, అంటే వారం 10 రోజులు, ఒక నెల రోజుల్లోనే సినిమాకి సంబంధించినటువంటి మొత్తం వసూలు రాబట్టాలి. ఇంకా అది ఎన్ని రోజులు ఆడుతుంది ఏంటి అనేటువంటిది సెకండరీ అనమాట. అయితే బాగుంటేనే సినిమా చూస్తారు. 1-2 రోజుల్లోనే దానికి క్లారిటీ వస్తుంది కాబట్టి. అయితే 'పుష్ప 2'కి సంబంధించినటువంటి విషయంలో దీనికి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అయినప్పటికీ కూడా సుకుమారు డైరెక్షను, అదేవిధంగా అల్లు అర్జున్ యాక్టింగు, సినిమా కూడా కొంత ఫ్యాన్స్ని, సామాన్యమైనటువంటి సినిమా లవర్స్ను కూడా ఆకట్టుకునేటువంటి విధంగానే సినిమా ఉంది అనేటువంటిది కూడా టాక్ వచ్చింది. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి బహుశా ఈ కలెక్షన్స్కి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటా. అయితే ఎంత ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు ఈరోజే చూడాలా, మొదటి రోజు చూడాలా, రెండో రోజు చూడాలా, లేకపోతే జనరల్గా టికెట్ రేట్లు తగ్గిన తర్వాత అయినా చూసేదానికి కూడా అవకాశాలు ఉండవచ్చు. అది ప్రేక్షకుల యొక్క ఇష్టం.